నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఒడిశాలోని పూరీ తీరానికి సమీపంలో బంగాళాఖాతం అలల హోరు మధ్య ఒక అద్భుతం కొలువై ఉంది. అదే కోనార్క్ సూర్య దేవాలయం. అయితే ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు. శతాబ్దాల నాటి అపరిష్కృత రహస్యాల నిలయం. 1903వ సంవత్సరంలో బెంగాల్ ప్రాంతపు ఆంగ్లేయ అధికారి జేఏ బర్డెల్ తన బృందంతో కలిసి ఈ ఆలయానికి చేరుకున్నప్పుడు అక్కడ ఆయన ఏం చూశారో ఎవరికీ తెలియదు. కానీ ఆ పర్యటన ముగిసిన వెంటనే ఆలయ గర్భగుడిని లక్షల టన్నుల ఇసుకతో నింపేయాలని, 4 ద్వారాలను శాశ్వతంగా మూసివేయాలని ఆదేశించారు. ఆ రోజు నుంచి నేటి వరకు అంటే దాదాపు 123 ఏళ్లుగా ఆ గర్భగుడిలో ఏముంది? ప్రపంచానికి తెలియకూడని బ్రిటిష్ వారు దాచిన ఆ భయంకరమైన రహస్యం ఏమిటి అన్న ప్రశ్న చరిత్రకారులను సైతం వేధిస్తూనే ఉంది. కోనార్క ఆలయం తన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు సముద్రంలో ప్రయాణించే నావికులు అటువైపు వెళ్ళాలంటేనే భయపడిపోయే పరిస్థితులు ఉండేవి. ఈ ఆలయ సమీపానికి రాగానే దిక్సూచిలు మొరాయించేవి. పడవలు దారి తప్పి ప్రమాదాలకు గురి కావడమో లేదా సముద్రంలో మునిగిపోవడమో జరిగేది. అందుకే పోర్చుగీసు నావికులు ఈ ఆలయానికి బ్లాక్ పగోడా లేదా నల్లటి గోపురం అని పేరు పెట్టారు. అసలు ఓడలను సైతం తన వైపుకు లాగేంత శక్తి ఈ ఆలయానికి ఎక్కడి నుంచి వచ్చింది అనే మిస్టరీని ఛేదించడానికి బ్రిటిషర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇది పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే 13వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని ఎలా నిర్మించారన్నది తెలియాలి. గంగ వంశపు రాజు లాగుండ్ల నరసింహదేవ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు ఎక్కడా సిమెంట్ కానీ సున్నం కానీ వాడలేదు. రాళ్లను బంధించడానికి అత్యంత శక్తివంతమైన ఇనుప పలకలను ఇంటర్లాకింగ్ విధానాన్ని ఉపయోగించారు. ఈ ఆలయ శిఖరం పైన 52 టన్నుల భారీ అయస్కాంతాన్ని ప్రతిష్టాపించారని, ఆలయ పునాదిలో కూడా భారీ ఇనుప క్లాంపులు ఉండేవని చెబుతారు. ఈ రెండు శక్తుల మధ్య ఏర్పడిన యాంటీ గ్రావిటీ లేదా అయస్కాంత క్షేత్రం కారణంగా గర్భగుడిలోని 8 లోహాలతో చేసిన సూర్య విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదట. ఈ అయస్కాంత శక్తి ప్రభావం సముద్రంలో కిలోమీటర్ల మేర ఉండేది కాబట్టి ఓడలు ప్రమాదానికి గురయ్యేవని భావిస్తారు. ఈ ప్రమాదాలను అరికట్టడానికి పోర్చుగీసు నావికులు ఆ భారీ అయస్కాంతాన్ని తొలగించారని, ఆ తర్వాతే ఆలయం తన సమతుల్యత కోల్పోయి కూలిపోవడం ప్రారంభమైందని ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఇక ఈ ఆలయ నిర్మాణానికి 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు శ్రమించారు. రాజు 12 ఏళ్ల ఆదాయాన్ని దీనికోసం ఖర్చు చేశారు. అయితే నిర్మాణం చివరి దశలో గోపురంపై కలశాన్ని ప్రతిష్ఠించడం ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు ప్రధాన శిల్పి విష్ణు మహారాణ కుమారుడు 12 ఏళ్ల ధర్మపదుడు రంగంలోకి దిగాడు. ఆ బాలుడు తన అద్భుతమైన మేధస్సుతో ఆ కలశాన్ని ప్రతిష్ఠించి 1200 మంది ప్రాణాలను కాపాడాడు. కానీ ఒక బాలుడు చేసిన పని అనుభవజ్ఞులైన శిల్పులు చేయలేకపోయారన్న వార్త తెలిస్తే రాజు తమను శిక్షిస్తారేమోననే భయంతో ఆ శిల్పులు వణికిపోయారు. వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ వీర బాలుడు ఆలయ గోపురం పైనుంచి చంద్రభాగ నదిలోకి దూకి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆ బాలుడి శాపమో లేక మరేదేమైనా కారణమో కానీ ఆ తర్వాత ఆ ఆలయంలో పూజలు నిలిచిపోయాయి. కోనార్క ఆలయం ఒక రథం ఆకారంలో ఉంటుంది. దీనికి 24 చక్రాలు ఉంటాయి. ఇవి కేవలం అలంకరణ బొమ్మలు కావు. ఇవి అత్యంత ఖచ్చితమైన సన్ డయల్స్ గా నిర్మించారు.
సూర్యకిరణాలు ఆ చక్రాల ఆకులపై పడే విధానాన్ని బట్టి ఇప్పటికీ మనం సెకండ్ల వ్యవధిలో ఖచ్చితమైన సమయాన్ని లెక్కించవచ్చు. ఆ రోజుల్లోనే ఎలాంటి ఆధునిక గడియారాలు లేకుండా మన పూర్వీకులు కాల గణనను ఇంత ఖచ్చితంగా ఎలా లెక్కించారో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే సూర్యరశ్మిలోని 7 రంగులను సూచిస్తూ ఈ రథానికి 7 గుర్రాలను చెక్కారు. ఐజాక్ న్యూటన్ కాంతి సిద్ధాంతాన్ని కనిపెట్టడానికంటే 400 ఏళ్ల ముందే భారతీయులకు ఈ రహస్యం తెలుసనడానికి ఇవే నిదర్శనం. ఆలయ గోడలపై ఉండే శిల్పకళ కూడా అనేక రహస్యాలను దాచుకుంది. అక్కడ కేవలం దేవుళ్ళు విగ్రహాలే కాదు, విదేశీయుల పోలికలు ఉన్న శిల్పాలు, వింత వింత ఆకృతులు కనిపిస్తాయి. మరికొన్ని శిల్పాలు యుద్ధ తంత్రాలను, కామశాస్త్రాన్ని బోధిస్తాయి. కాలక్రమేణా కాలపహాడ్ వంటి దండయాత్రల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయితే 1903లో బ్రిటిష్ వారు ఎందుకు మూసివేశారు అన్న దానికి శాస్త్రీయంగా ఒక కారణం చెబుతారు. ఆలయం కూలిపోకుండా ఉండడానికి ఇసుకతో నింపామని అంటారు. కానీ లోపల ఏదైనా అపారమైన సంపద ఉందా, లేదా ఏదైనా శక్తివంతమైన యంత్రం ఉందా అన్న అనుమానాలు నేటికి ఉన్నాయి. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ మళ్ళీ ఆ గర్భగుడి తలుపులు తెరవడానికి, ఇసుకను తొలగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అత్యాధునిక లేజర్ టెక్నాలజీని వాడుతూ లోపల పరిస్థితిని గమనిస్తున్నారు. ఈ ఇసుక పొరల వెనక దాగి ఉన్న రహస్యాలు బయటపడితే ప్రాచీన భారతదేశం ఎంతటి ఉన్నతమైన విజ్ఞానాన్ని కలిగి ఉందో ప్రపంచానికి అర్థమవుతోంది. కోనార్క్ టెంపుల్ కేవలం ఒక కట్టడం కాదు, అది మన పూర్వీకుల మేధస్సు, గణితం, ఖగోళ శాస్త్రం కలగలిపిన ఒక అద్భుత మిస్టరీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.